ఫిజికలీ ఐఎమ్ ప్రిపేర్డ్, మెంటలీ ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బీ ఐఎమ్ ఆన్ అ బిగ్గర్ స్కేల్. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఐ డోంట్ హ్యావ్ టు లైక్ చేంజ్ ఎనీథింగ్ జస్ట్ బికాజ్ ఇట్స్ ఆన్ అ బిగ్గర్ స్కేల్. బికాజ్ కనకం ఇస్ కనకం కదా, క్యారెక్టర్ వైజ్ అయితే చేంజ్ ఉండదు. బట్ ఐఎమ్ షూర్ షీ ఈస్ మోర్ ప్రిపేర్డ్ బికాజ్ షీ నోస్ ద ఛాలెంజెస్ అహెడ్. So I think, yeah, she is prepared. As Varsha, I'm also like slowly getting there. ప్రశాంత్ గారు, హలో అండి. హాయ్ అండి. ఫస్ట్ 2 పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే అదర్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే తెలుగులో ఈ సీజన్, ఈ 1-2 సీజన్స్ చాలా బాగున్నాయన్న అప్లాస్ కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు థియేటర్స్లోకి వెళ్తున్నారు. ఇప్పుడే అన్న అడిగినప్పుడు కూడా చెప్పారు, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి అనేది. దట్ టు మై సేమ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో దాట్, అంటే టీవీలో చూసేదానికి థియేటర్లో చూసేదానికి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవెన్. సో సక్సెస్లో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొస్తుంది అని అనుకుంటున్నారు? మెయిన్ స్టోరీ వైజ్ అండి. కథే మనకి ఎప్పుడు బలం కూడా. ఆ కథలో ఎమోషన్ ఏదైతే ఉందో అదే లార్జ్ క్యాన్వాస్లో ఉంటుంది. క్యాన్వాస్ అంటే ఇప్పుడు మనం విజువల్ పరంగా కూడా కథలో ఎమోషన్ ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్లీ అది ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. చిన్న స్క్రీన్ అని పెద్ద స్క్రీన్ అయినా. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో 1 and 2 ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి ప్రశాంత్ హుక్ చేశారని, అలాగే 3 కూడా అంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సాయి గారు, సార్ అంటే ఏదైనా క్యారెక్టర్ని మనం రియల్ లైఫ్కి రిలేటబుల్ చేయగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అంటారు కదా. అవును సార్, అవును. మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక జైశాంతి అనే కానిస్టేబుల్ని పిలిచి విందిచ్చారు. ఆ అమ్మాయి పసిబిడ్డని పెట్టుకుని. నాకెందుకో ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఓ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అంటే అంత వనరబుల్గా ఉన్న క్యారెక్టర్. అవునవునవును. సో ఆన్ స్క్రీన్ ఏదైనా రిలీజ్ చేయగలిగితే కానిస్టేబుల్ కనకం కూడా అలాగే చేస్తుంది కదా అనిపించింది. థ్యాంక్ యూ. ఇంకంతకని చెప్పలేను. యా. సో అంత రిలేటబుల్ క్యారెక్టర్ అంత రిలేటబుల్ క్యారెక్టర్ చేద్దామంటున్నారా? మీ క్యారెక్టర్లో అంత రిలేటబుల్ ఉంది, అందుకే కనెక్ట్ అవ్వగలిగాం. అవునవునవును. సో అంటే మనం క్రైమ్కి తీసుకెళ్తున్నాం కానీ ఈ క్యారెక్టర్ని ఫ్యామిలీస్ కూడా తీసుకురావచ్చు సార్. దట్ ఈస్ ద అక్కడ కూడా కనకం ఒక 6 కొట్టిద్ది అనిపిస్తుంది. I think that's a huge compliment for me and for him as well because he created it. And చాలా బాగుంది. అండ్ లైక్ యూ సెడ్ చాలా మంది ఫ్యామిలీస్ చాలా మంది చూస్తున్నారు, మదర్స్ ఆర్ వాచింగ్ ఇట్. సో ఐ థింక్ దట్స్ థ్యాంక్ యూ. అంటే ప్రశాంత్ గారు ఇప్పుడు ఈ క్వశ్చన్కి కంటిన్యూ అలా అయితే మీరు హీరోని కూడా పెట్టాల్సి వస్తుందిగా సార్. అంటే క్యారెక్టర్ సార్ వెళ్ళడం క్యారెక్టర్స్ ఇప్పుడు ఎలాగైతే 52 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశానో మేబీ కొత్త క్యారెక్టర్స్ రావచ్చు. ఈ వరల్డ్లో అందరూ కూడా మల్టీ యూనివర్స్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఏమండి కనకం ఎంత కష్టపడుతున్న కానిస్టేబులేనా, ప్రమోషన్ ఎవరా? ప్రమోషన్ ఇద్దాం సార్. వెళ్ళి ఇంకో 2-3 కేసులు సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు డెఫినెట్లీ ఒక ప్రమోషన్ అప్పుడు మారుద్దాం. అప్పుడు ఇంకేదైనా మీరు చెప్పండి, ఏదైనా సంథింగ్. సార్ ప్రశాంత్ గారు సార్, కాదు మీరు ఇందాక అన్నారు కదా రిలేటబుల్గా ఉంది, ఒక ఆవిడ ట్రాఫిక్లో ఉండి సెన్సేషనల్ కదా ఈవిడ కూడా మన కానిస్టేబుల్ కనకం కూడా కొంచెం రిలేటబిలిటీ ఫ్యామిలీస్లోకి వస్తాయి. ఈ ఒక్క ప్రాబ్లం కనుక సాల్వ్ చేసేస్తే తర్వాత సీజన్ ఒక అబ్బాయిని చంకలో పెట్టి అప్పుడు నెక్స్ట్ రాజీవ్ కనకాల గారు కూడా ఈసారి 1, 2, 3లో కనిపించడం బాగుందండి. లేదంటే సినిమాల్లో ఆయన్ని లేపేస్తుంటారుగా. అవి గోల్డ్ సార్, గోల్డ్ నెల లేపేస్తాం, ఆయన ఉండాలి, కంపల్సరీ ఉండాలి మాకు. సార్ ప్రశాంత్ గారు, నేను ఇందాకే అనుకున్నాను సార్, ఇది చూసిన వెంటనే లేవులే ఇందులో 2తో అయిపోయింది మంది అన్న మిగతా ఆర్టిస్టులు అందరికీ చెప్పా. ఓన్లీ ఆవిడ వసుధ గారు మాత్రమే కనపడ్డారు. లేదు మనకి ఇంకేం లేదు ఇందులో అనుకున్నాను, కానీ ఉందని చెప్పారు. సాయి గారు భరోసా ఇచ్చారు. సార్ ప్రశాంత్ గారు, సార్ ఇక్కడ ప్రశాంత్ గారు, ఇక్కడ సినిమా మొత్తం మేము రాజీవ్ గారిని చూస్తామా లేకపోతే మధ్యలోనే ఆయనకి ఏమైనా ఎండ్ కార్డ్ వేస్తాం? ఏమవుదండి, హ్యాపీగా సాయి గారు అన్నట్టు నిండు 6 సీజన్లో 6 చాప్టర్లో ఉంటారు డెఫినెట్లీ. ప్రొడ్యూసర్ గారు, ఇది సినిమా అంటే కొద్దిగా బడ్జెట్ అది పెరుగుతుంది, మరి ప్రిపేర్ అయ్యారా? అంటే కొద్దిగా ఈటీవీ అనగానే కొంచెం బడ్జెట్లు అవి చూసుకుంటారు కదా, అంటే సినిమా ఎక్స్పీరియన్స్ వేరు కదా. అలా ఏం లేదండి. పిండి కొద్దీ రొట్టి, పిండి ఎంత కావాలో రొట్టి కూడా పిండి కొద్దీ రొట్టి, దాని ప్రకారం వెళ్తుంది తప్ప ఈటీవీ బడ్జెట్ ఇష్యూ అనేది అపోహే. సార్ ప్రశాంత్ గారు, సార్ ఇక్కడ సార్ అంటే వెబ్ సిరీస్ వేరు, సినిమాటిక్ వేరు. సో వెబ్ సిరీస్కి మీకు ఎంతైనా లైన్ రాసుకోవచ్చు, టైం డ్యూరేషన్ అనేది
ఎపిసోడ్కి మారుతూ ఉంటుంది, మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ సినిమాకి వచ్చినప్పుడు దాన్ని కొంచెం క్రిస్పీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే దాన్ని కొంచెం కంటెంట్ తగ్గించుకోవాలి. అంటే మీరు వెబ్ సిరీస్ రాశారు, సో ఇప్పుడు సినిమాకి రాసేటప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్లాన్? సో అంటే కంటెంట్ని ఎంత ప్రాపర్గా డెలివర్ చేయాలనుకుంటున్నారు, ఎమోషన్స్ కానీ అండ్ యాక్షన్ కానీ ఎలా చూపించాలి? లేదు సార్, మీరు వన్స్ మీరు చూసిన తర్వాత కాల్ ఘాట్కి ఎంటర్ అయిన తర్వాత సీన్ 1 నుంచి మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, ఆ ప్రపంచంలో వెళ్ళే కూర్చుంటారు. అండ్ ఆ టైం లిమిట్ ఏదైతుందో, సినిమాకి టైం లిమిట్ ఏదైతే ఉందో అంతే టైం లిమిట్లో సిరీస్లో 1 and 2లో ఎన్ని అయితే మీరు చూసారో అన్నీ అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు సీజన్ 2 మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్గా క్రిస్ప్గా అన్ని ఎమోషన్లు ఎలాగెళ్ళాయి అనుకుంటున్నారో అలాగే ఉంటుంది, ఏది మిస్ అవ్వదు. మోర్ ఏంటంటే డ్రామా అండ్ ఎమోషన్ మెయిన్, అది మనం కనెక్ట్ అయితేనే కథతో పాటు మీరు ట్రావెల్ అవుతారు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను సార్. డెఫినెట్లీ దీని మీద డబుల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సురేష్ గారు సురేష్ గారికి ఓకే సారీ అన్న చెప్పు అన్న, మీరు ప్రీవియస్గా చేసిన, అంటే ఇది వెబ్ సిరీస్గా చేయడం ఒకటి, సినిమాటిక్గా వచ్చినప్పుడు కొంచెం హర్రర్ ఎఫెక్ట్స్ కానీ ఇవి కానీ, అంటే మీరు ఇప్పటిదాకా చేసిన దానికి సినిమాటిక్కి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది. సో దీనికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సో కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేద్దాం అలాంటిది ఏమన్నా ఉందా? యాక్చువల్లీ దీనికి దానికి సేమ్ ఉంటుంది అన్న, మిక్సింగ్ దగ్గరే తేడా ఉంటుంది. అది ఏమంటారు అట్మాస్కి వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా అట్మాస్ ఉంటుంది, బట్ ఇంట్లో కంటే థియేటర్లో ఇంకా బాగా సౌండ్ బాగా అంటే వినిపిస్తుంది. సో సేమ్ థింగ్ ఉంటుంది. సినిమా వచ్చేసరికి కొంచెం బడ్జెట్స్ ఇవి పెరుగుతాయి కాబట్టి ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సౌండ్ని. దాని విషయంలో మేము ముందు నుంచి ప్రశాంత్ అన్న నేను స్ట్రిక్ట్గానే ఉన్నామన్న. హేమంత్ గారు సార్, అందరి మాటలు విన్నాం, మీ మాటల్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రెషర్ ఎక్కువే అయిపోతుంది. 1, 2 బాగా హిట్ అయిన తర్వాత చాప్టర్ 3కి చాలా ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు అనౌన్స్ చేసినప్పటికీ దాని మీద ఉన్న క్రేజ్ దానికే ఉంది. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఎలాంటి బర్డన్ని ఫీల్ అవుతున్నారు యాజ్ ఆఫ్ నౌ? అంటే వాట్ యు విల్ సే? ఇప్పుడు అసలు బర్డనే లేదండి. సీజన్ 1 చేసేప్పుడే టెన్షన్ పడ్డాం, ఆ హిట్ చూసిన తర్వాత 2 చూసిన తర్వాత ఇప్పుడు అసలు భయం అనేది లేదు, టెన్షన్ అనేది అసలు లేదు. అంటే 3 కూడా డెఫినెట్గా ఇట్స్ ఈ రెండింటికన్నా ఇంకా పవర్ఫుల్ ప్యాక్తో వస్తుంది అది 100%. అంటే ఇందాక సాయి గారు మాట్లాడుతూ అదిరిపోయే కాస్టింగ్ తోటి ఉంటుంది, చాలా చాలా పెద్ద కాస్టింగ్తో ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. క్యాన్వాస్ ఓకే ఫైన్. కాస్టింగ్ టీమ్ అంతా ఇదే అండి, సమ్ ఎలిమెంట్స్ మారుతాయి కానీ సేమ్ టీమే ఉంటుంది. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ప్రశాంత్ గారు హాయ్ అండి. సో ఫస్ట్ హేమంత్ గారు చెప్పినట్లు ఫస్ట్ సీజన్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్లో కనిపించిన టెన్షన్ ఇప్పుడు కంప్లీట్గా పోయింది. సో అనౌన్స్మెంట్ మీరు ఈ ప్రాజెక్ట్ అక్కడి వరకు తీసుకువెళ్ళినప్పుడు సో ఇది కాల్ఘాట్ అనే ఎపిసోడ్ కూడా అప్పుడు ఇంక్లూడ్ అయ్యే ఉందా, లేదంటే ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ వరకే ఉందా వాళ్ళ దగ్గరికి రీచ్ అయినప్పుడు అనేది? లేదండి, లేదు, ఉంది 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 నేను అంటే ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు కానీ ఒక్కొక్క ఏరియా, కొన్ని ఏరియాస్ నేను రాసుకొని పెట్టుకున్నాను ఒక్కొక్క ప్రాంతంలో. ఇప్పుడు ఒరిస్సా కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి మీకు డిస్టెన్స్ వైజ్ లాజికల్గా అన్ని కనెక్టివిటీస్ ఉంటాయి మీకు అన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ కాకి శాస్త్రం లాగా గరుడ శాస్త్రం అన్నది కూడా ఎవ్రీథింగ్, ఏ ఎలిమెంట్స్ అయితే మిమ్మల్ని ఆకట్టుకున్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి ఇందులో. సో అందులో డౌట్ లేదు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. సాయి గారు లాస్ట్ క్వశ్చన్. ఒక నిమిషం వర్ష గారు. సాయి గారు, చాప్టర్ 1, 2 థియేటర్స్లో ప్లే చేసే ఆలోచన ఉంటే అది షెడ్యూలింగ్ ఎలాగా, అంటే 3కి ముందు వస్తుందా? ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైజా కన్ఫామ్గా 3 అయిపోయిన తర్వాత 3 రిలీజ్కి ముందే ఉంటుంది. ప్రైస్ ఇంక 99లో ఉంటుందండి, ఇంకేం అనుకోలేదు. అంటే ఎంత గ్యాప్, ఏ వ్యవధిలో వస్తుంది? లేదు, 3కి 1 month ముందు వస్తుంది అంతే. థియేటర్స్లో 1, 2 కూడా కలిపి ప్లే చేస్తారు, కలిపి వస్తుంది. అంటే ట్రిమ్ చేస్తారా కొద్దిగా? అంతే అండి, అంటే సిరీస్లో మీకు డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ డీటెయిలింగ్ ట్రిమ్ చేసి సినిమా ఫార్మాట్లో చేద్దామని. థ్యాంక్ యూ. వర్ష గారు, స్క్రీన్ మీద వర్ష గారిని చూస్తుంటే సినిమాలో ఒక మెచ్యూరిటీ క్యారెక్టర్ కానీ ఆ స్టాండర్డ్నెస్ కానీ కనిపిస్తుంది. బట్ కంప్లీట్లీ బయటకు వచ్చిన తర్వాత స్పాంటనిటీ అనేది అసలు వేరే లెవెల్ అనమాట. మరి మీ స్పాంటనిటీని నెక్స్ట్ సీజన్స్లో ఏమన్నా ఇన్వాల్వ్ చేసే అవకాశం? వద్దండి, వద్దు, నేనే చెప్తున్నాను. ఇవాళ మస్కిటోస్ పంచ్ గురించి చంపేస్తుంది వర్ష. లైక్ జిమ్ జామ్ కానీ మస్కిటో కాయిల్స్ కానీ అలాగా. ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద కనిపించిన, ఆఫ్ స్క్రీన్ ఇంటర్వ్యూస్ చేసిన చాలా బాగుంటుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయిపోయింది ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సో చాప్టర్ 3
కాల్ఘట్లో మనం కలుసుకుందాం. దానికంటే ముందు సీజన్ 1 సీజన్ 2 కలిపి థియేటర్లో కలుసుకుందాం అంటున్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ అందుకున్న సక్సెస్కి, కంగ్రాచులేషన్స్ అందుకోబోతున్న సక్సెస్కి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. అందరికీ టీం అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్. కలుసుకుందాం నెక్స్ట్ మీట్లో, మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఎంజాయ్ చేయండి కానిస్టేబుల్ కనకం సీజన్ 2ని ఈటీవీ విన్ త్రూ, అండ్ చాప్టర్ 3 కోసం వెయిట్ చేద్దాం మనం.